కానీ అసలు ఇట్లా చూస్తుంటే మనం వచ్చిన టైమింగ్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా. ఆ కొండలు అన్నిటికంటే హైట్గా. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో కంప్లీట్ రాజస్థాన్ ఆల్మోస్ట్ మెయిన్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టువర్డ్స్ గుజరాత్ సైడ్ వెళ్తున్నాము. సో ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తున్నాము. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇప్పుడు మేమున్న ప్లేస్లో అరౌండ్ 450 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఇప్పుడు ఉదయ్పూర్లో ఉన్నాము. సో ఉదయ్పూర్ నుంచి కంప్లీట్ రాజస్థాన్ని క్రాస్ చేసి వెళ్తున్నాం. సో నేను ఇక్కడే వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేనున్న ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. కంప్లీట్ ఎటు చూసినా కూడా అన్ని కొండలే ఉన్నాయి అన్నమాట. సో ఈ కొండల్ని చూపిద్దాము, అట్లనే వీడియో స్టార్ట్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఇక్కడ దిగాను నేను. ఈరోజుకి ఫస్ట్ స్టాప్ ఇది. మార్నింగ్ 9:45 అయింది టైము. మంచి లొకేషన్లో ఒక చిన్న హోటల్ ఇక్కడ. విహానా ఏం చేస్తున్నావు? యూనికానా? ఎవరు డౌన్లోడ్ చేసి ఇచ్చారు? ప్లెయిన్ పరోటా విత్ కర్డ్ విహానాకి నచ్చిందంట బాగా. రాజస్థాన్ నుంచి గుజరాత్కి వెళ్ళేటప్పుడు ఉదయ్పూర్ తర్వాత ఫస్ట్ టోల్ గేట్ 190 రూపీస్. బాబా రోడ్ అంతా కూడా కంటిన్యూస్గా ఇట్లా వర్క్ నడుస్తూనే ఉంది. 1 2 3 4 5 6 ఇవి డ్రిల్ చేస్తున్నాయి. ఒకటే ప్లేస్లో 6 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. దాంట్లో మ్యాప్లో కరెక్ట్గా ఇక్కడే చూపిస్తుంది. ఇది చూపిస్తుంది. ఇది బోర్డర్. ఇప్పుడు ఆఫీషియల్గా వి ఆర్ ఇన్ గుజరాత్. ఆటో బోర్డర్ యాక్టివిటీ అని రాసిందా? ఫస్ట్ టైం ఇన్ గుజరాత్, లైఫ్లోనే ఫస్ట్ టైం ఇన్ గుజరాత్. నేను లైఫ్లో ఫస్ట్ టైం గుజరాత్, నువ్వు లైఫ్లో ఫస్ట్ టైం గుజరాత్ కదా? నేను కూడా ప్రశాంత్ కూడానా? ప్రశాంత్ కూడా అందరం ఫస్ట్ టైం. et pas celui qui nous sépare, que l'on pourrait vivre sans vie dans l'aventure de notre histoire. గుజరాత్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రూట్ ఏమో అహ్మదాబాద్ వెళ్తుంది, ఇంకొక రూట్ ఏమో వడోదర వెళ్తుంది. సో మేము అక్కడ వడోదర రూట్లో టర్న్ అవ్వగానే ఇక్కడ ఒక వాటర్ పార్క్ ఉంది. సో విహానా కొన్ని ఫొటోస్ తీసుకుంటుందని చెప్పి ఇక్కడ మొడాసా అనే ఊరు. కరెక్టేనా? కానీ ఎట్లా స్పెల్ అవుట్ చేస్తారేమో. మొడాసా నాగ్పూర్ రోడ్ అండి. కరెక్టేనా? మాల్పూర్ రోడ్డా? ఓకే. సో గోద్రా ఇంకొక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు రాంగ్ ప్లేస్లో వచ్చానా? ఇదేంటి ఇక్కడ? మరి అదే కదా ఏమంటాడు ఇక్కడే మదిలిపోదు. స్టేట్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసేసారు. ఓన్లీ లారీస్ కి మాత్రమే, వెహికల్స్ కి వాటికి ఇది ఫ్రీ. కార్లకి జీప్లకి ఫ్రీ. వడోదర 92, ఇండోర్ 263, గోద్రా 5 కిలోమీటర్స్. కరెక్ట్గా గోద్రాకి వచ్చాము ఇప్పుడు. నో దిస్ వే ఈ వే వెళ్ళాలి. అక్కడ క్లియర్ గా చూపిస్తుంది చూడు, వడోదర ఇటు వడోదర. NH47 NH48 అయితే మనం ఎక్కింది. అవును 48 నుంచి 47కి వచ్చాము ఇప్పుడు. ఇది ట్రీస్ చూడు. ఈ క్లిప్టర్స్ ఈ క్లిప్టర్స్
ఇక్కడ గోద్రాలో లంచ్ కోసం ఆగాము. Avant, pourquoi nous on ne pourrait pas se regarder droit dans les yeux sans douter un instant et croire que le temps est notre ami et pas celui qui nous sépare, que l'on pourrait vivre sans vie dans l'aventure de notre histoire. Si l'on s'aimait. గోద్రాలో లంచ్ చేసిన రెస్టారెంట్. DSKKD ధాబా, ఫ్రీ కార్ లేన్. సో థర్డ్ టైం ఇది. ఇప్పుడు దాకా వచ్చిన అన్నీ కూడా ఇవన్నీ ఫ్రీగానే ఉన్నాయి. ఫ్రీ కార్ లేన్ వన్స్ అగైన్. ఫోర్త్ టైం ఇన్ గుజరాత్. అనుకుంటా మనం ఎక్కడ ఒంగోలు దగ్గర చూసాం కదా అట్లాంటిది. ఇది వడోదరాకి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్లో మేము ఇక్కడ సైడ్కి ఆపాము. ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ కెనాల్ వెళ్తుంది. సో ఈ వాటర్ కెనాల్ ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్. ఇది ఈ బ్రిడ్జ్ ఇట్లా వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ పైన మళ్ళీ రోడ్ బ్రిడ్జ్ చేశారు. సో చూడ్డానికి చాలా వెరైటీగా అనిపించి నేను ఇక్కడ ఆపాను. సో 2 బ్రిడ్జెస్ అనమాట. ఒకటేమో వాటర్ పోవడానికి ఒక కెనాల్ బ్రిడ్జ్, మళ్ళీ దానిపైన మళ్ళీ రోడ్ వే వేశారు. One more toll plaza, 5th toll plaza in Gujarat without paying. ఇది NH48 and NH64. నువ్వు హైవేలో తిరుగుతున్నావు, నీకు అట్లాంటిది ఏమైనా కావాలా? లారీస్కి ఎలా రెండు హ్యాండ్ బయటికి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. వాళ్ళు కట్టుకుంటారు కదా ఇట్లా మిర్రర్స్కి. అమ్ముతున్నాడు వాడు అక్కడ. అవును, ఇట్లా బ్లాక్ ఒకటి ఇట్లా లారీ కనిపిస్తుంది. నీకు చూపిస్తాయి ఎప్పుడు హైవేల మీద తిరుగుతాం కదా, మనం కూడా కట్టుకుందాం ఇది. అది కాదు, దూరం నుంచి చూస్తే చెయ్యి బయటకు పెట్టి ఇదిగో ఇట్లా బ్లాక్ ఇది. సిటీ అవుటర్ రింగ్ రోడ్ పైనుంచి మనం వెళ్ళిపోతాం. అంటే ఇది మ్యాప్ కరెక్ట్గా వచ్చి బాగుంది. బయట నుంచి ఇట్లా ఉంటే ఇంక లోపల ఇంకెలా ఉంటుంటుంది. రెస్టారెంట్స్ ఎక్కువనే. అవును, మేబీ హైవే వల్ల ఎక్కువ ఉండొచ్చేమో. ఇందాక అసలు ఎలా తిన్నాము అక్కడ ఫుడ్? పచ్చడే ఒక 15 రకాలు పెట్టినట్టున్నాడు. రోడ్స్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. రోడ్స్ అన్ని బాగున్నాయి కూడా. ఫిలిం అండ్ డాన్స్ అకాడమీ. గుజరాతీ సినిమాలు ఉండవా? ఎవరికైనా మూవీస్ ఉంటాయి కదా. లక్ష్మీ ఫిలిం సిటీయా? ఇక్కడ నుంచి లెఫ్ట్ రాష్ట్రీయ ఏకతా దివస్ 31st October 2020. కరెక్ట్గా ఒక 1-2 days ముందు మనం చూసేసి వెళ్ళిపోతాం. చూడు క్లిక్ కూడా చేయాలి. టైం 5 అవుతుంది. ఇప్పుడు ఒక 60 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. సో తెలీదు టైం కల్లా విజిటింగ్ టైం కల్లా రీచ్ అవుతామో లేదో. సో మ్యాక్సిమంగా ట్రై చేస్తున్నాము. ఒకవేళ విజిటింగ్ టైం లోపల రీచ్ కాలేకపోయినా సరే
క్లోజ్ ఉంది. 6కి క్లోజ్. యాక్చువల్గా అయితే 8కి బిఫోర్ కరోనా లేదు, ఓపెనింగ్ 8, మార్నింగ్ 8, క్లోజింగ్ ఎప్పుడైనా కూడా 6 అయినా 6 8 to 6 ఉంది. 8 to 6 లోపల అయితే వెళ్ళలేము. ఇప్పుడు కరెక్ట్గా 60 కిలోమీటర్స్ 6 PM రీచ్ అవుతామని ఉంది. అంటే కాకపోతే పార్కింగ్కి వెళ్ళాలి, మళ్ళీ కుకింగ్ సర్దార్ సరోవర్ 60 కిలోమీటర్స్. కరెక్ట్గా సన్సెట్ అవుతుంది. మనం వచ్చిన టైం సెట్ అవుతుంది. పార్కింగ్కి రెడీ చేస్తున్నారు పోలీసులు అంతా. అక్కడ ఇక్కడ ఉన్నారు మొత్తం అందరు పోలీసులు లెఫ్ట్ సైడ్. చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి. వెల్కమ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. వచ్చి సంగతి వెల్కమ్ హోమ్లీ ప్రైమ్ మినిస్టర్ అంట. వస్తున్నాడు ఆయన కూడా, ఇది ఓపెన్ చేయడానికి వస్తున్నాడు. రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది కదా, రైల్వే స్టేషన్ పార్కింగ్ అనేది. కానీ కరెక్ట్గా ఒక మంచి డే ముందు రావడం వల్ల కొంచెం అరేంజ్మెంట్స్ అవన్నీ చూడగలుగుతున్నాం. ఏంటంటే క్లీన్ ఉంది, చాలా క్లీన్. 31 అక్టోబర్ కరెక్ట్గా 2 days ముందు, 31 అక్టోబర్ రాష్ట్రీయ ఏకతా దివస్ 2 days ముందు, అంటే 29 అక్టోబర్కి మనం వచ్చాము. Pourquoi nous on ne pourrait pas se regarder droit dans les yeux sans douter un instant et croire que le temps est notre ami et pas celui qui nous sépare, que l'on pourrait vivre sans vie dans l'aventure de notre histoire. Si हम लोग आए हैदराबाद से, आपको भी पता है, आपको हम मीडिया हैदराबाद से आए आपको देखना चाहिए। स्टैच्यू ऑफ यूनिटी देखने के लिए पहुँच के लिए बंद, मोदी आने वाला है ना, अभी यहाँ पे पता नहीं था सर, हम लोग बहुत मोदी आए आप उम्मीद लगा के आए थे सर। थोड़ा जस्ट बच्ची के लिए घूम के फिर आ जाएंगे। कोई भी जाए नहीं देगा आपको आगे। नहीं नहीं, अगर वहाँ जस्ट पास तक जाके आ जाते थे। देखना है ना, हाँ जी, सिर्फ जी जी हाँ जी, आगे मत जाना, नहीं जाना। अरे आप बोलने के बाद यहाँ से घुमा लेना भाई। ठीक है, आप ब्रिज पे ये ब्रिज के ऊपर से। థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో రేపు ఎల్లుండి ఏకతా దివాస్ ఉంది, దానికోసము పిఎం ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు. అందుకే ఈ వెల్కమ్ బోర్డ్స్ అండ్ సైన్స్ అన్నీ ఉన్నాయి కూడా. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు స్టాచ్యూ వరకు ఎవరిని అలో చేయట్లేదు. మెల్లగా వెళ్ళొద్దని చెప్పని మెల్లగా అడగనే కదా, అడగచ్చు కదా. ఆగే తక్ జాకే ఆ సక్తే సార్, नहीं అంటే 6 అయింది కాబట్టి ఆగమన్నాడు. అవ్వకపోయినా కానీ బయటలు పోతున్నాడు. అవును, అదిగో స్టాచ్యూ చూడండి, లెఫ్ట్ సైడ్లో స్టాచ్యూ. కొండంత ఉంది, బా కర్ణాకు.
లేదు. సో పిఎం వస్తున్న సందర్భంలో మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అక్కడ. వెనక నుంచి చూసి వెళ్ళాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ వ్యూ ఉండేది కదా, కొండలు, వాటర్, డ్యామ్, అంత బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. మమ్మల్ని కూడా పంపించలేదు. అట్లీస్ట్ కొంచెం దూరం నుంచి చూసేసి వెళ్తామని రిక్వెస్ట్ చేసి ప్రతి 10 feet కానీ 100 meters-కి 150 meters-కి ఒక పోలీసులు ఉన్నారు. వీళ్ళు అట్లీస్ట్ అందరూ కలిసి వెళ్తున్నారు. ఏదైతే ఫ్లైఓవర్ పైన మేము వెళ్తున్నామో ఇది కూడా ఇంకా ఓపెన్ కాలేదు. రేపు పిఎం వచ్చిన తర్వాతనే ఓపెన్ అవుతుందంట. ఇది కూడా ట్రయల్ రన్ లో జస్ట్ ట్రయల్ రన్లో ఉంది ఇప్పుడు. సో ఓపెన్ కాకముందు ట్రయల్ రన్ మనమే వేస్తున్నాం. అంటే మనమే అంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు మనమే వేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత దూరం వచ్చినందుకు లోపలికి ఎలో చేయలేదు యాక్చువల్గా. సో చాలా రిక్వెస్ట్ చేశాను నేను, హైదరాబాద్ నుంచి చూడడానికే వచ్చామని చెప్పాను. సో అందు గురించి ఆయన ఏమన్నాడంటే జస్ట్ ఫ్రంట్కి వెళ్ళి అట్లా బ్రిడ్జ్ పై నుంచి యూటర్న్ చేసుకుంటే వెళ్ళిపోండి, ఆగద్దు, ఎక్కడ ఆగదు. సో అక్కడి నుంచి మీకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది, అదొక్కటి హెల్ప్ చేయగలుగుతా అని చెప్పి ఆఫీసర్ ఒక ఆయన చెప్తే ఇంకా వచ్చాము. సో హవెవర్ వచ్చినందుకు అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్న వ్యూ కనిపిస్తుంది. రేపు ఓపెనింగ్ అయినాక మళ్ళీ కంటిన్యూ ఓపెన్ అవుతుంది. ఎన్ని డేస్ ఓపెన్ లేదనుకుంటా ఇది. అవునవును, కానీ అసలు ఇట్లా చూస్తుంటే మనం వచ్చిన టైమింగ్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా. కొండలు అన్నిటికంటే హైట్గా అది బాగుంది. చూస్తే పక్కా దగ్గరికి వెళ్తే వాడికి ఆ ఫీలింగ్ వచ్చేదేమో. బోటింగ్ కూడా ఉంది సునీల్ అక్కడ. చాలా వర్క్ పటాపట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు కదా. ఏక్తా మాల్, యూనిటీ ఇన్ హ్యాండీక్రాఫ్ట్స్, డైవర్సిటీ. వావ్ సునీల్, చీకటి అయ్యే కొద్ది బ్యూటిఫుల్గా వస్తుంది. Ticket rates for foreign visitors, full ticket 1500. ఇది మీడియా వాళ్ళకి అనుకుంటా. హెలిప్యాడ్స్ ఉన్నాయి, 3 హెలిప్యాడ్స్ ఉన్నాయి. అని అనుకో కమ్ లైట్స్ చూడు, బ్యూటిఫుల్ ఉన్నాయి. కమ్ పోలీసులు ఎందుకున్నారంటే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆ తాతయ్య వస్తున్నారు, అందుకనే పోలీసులు వచ్చారు. ఇవి ఓపెన్ చేయడానికి.
అని ఆపేసారు. పికాక్ ఉంది ఏమో తెలియదు కదా, మంచి ఆన్ చేస్తారు. చెకింగ్ చేస్తున్నారేమో విని. ఏక్తా ద్వార్ అదిగో లైట్స్ ఆఫ్ చేస్తున్నారు, ఆన్ చేస్తున్నారు. బాయ్ చెప్పు వాళ్ళు ఆంటీ వాళ్ళే. యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వస్తే ప్రైస్ 10 రూపాయల దాకా తగ్గినట్లుంది మనకి పెట్రోల్ ప్రైస్.